ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారా? రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు తహతహలాడుతోన్న వైసీపీ అందుకు తగిన ప్రణాళిక చేస్తోందా అంటే అవునని సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణలో రెండోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడ్డ రైతు బంధు ఏపీలో తమను కూడా రెండోసారి అధికారంలోకి తెస్తుందని భావిస్తోన్న వైసీపీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన నవరత్నాలపై ప్రత్యేకంగా 5 ఏళ్ల పాటు దృష్టి పెట్టింది. సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేసి పేదలకు న్యాయం చేసినట్లు చెబుతున్న ఆ పార్టీ రెండోసారి తిరిగి అధికారం కైవసం చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటుంది. చేసిన పనులు ప్రచారం చేయడంతో పాటు ఈ ఎన్నికల్లోనూ కొత్తగా ప్రజల్ని ఆకర్షించే పథకం ఉండాలని భావిస్తోంది. ఆ దిశగా ఆలోచించిన వైసీపీ నాయకత్వానికి తెలంగాణలో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడానికి దోహదపడ్డ రైతు బంధు పథకం గుర్తుకు వచ్చింది. వాస్తవానికి 2014 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన పార్టీగా గుర్తింపు ఉండడం కలిసి వచ్చింది. అయితే 5 ఏళ్ల తర్వాత 2019లో రెండోసారి ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రభుత్వాన్ని ముందుగానే రద్దు చేసుకుని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రభుత్వాన్ని రద్దు చేసే ముందు 2018లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రకటించారు. రైతు బంధు పథకం ద్వారా ప్రతి రైతు ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ అనుసరించిన వ్యూహం బీఆర్ఎస్ ను తెలంగాణలో తిరిగి అధికారంలోకి తెచ్చింది. ప్రస్తుతం ఏపీలో ఇదే ఆలోచనలో పడ్డ వైసీపీ నాయకత్వం ఇక్కడ కూడా తాము తిరిగి రెండోసారి అధికారంలోకి రావడానికి రైతు బంధు పథకం దోహదం చేస్తుందని భావిస్తోంది. అయితే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయంపై పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రైతు బంధు పథకం ద్వారా తిరిగి అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని భావిస్తున్న వైసీపీ ఏపీ బడ్జెట్ అందుకు సహకరిస్తుందా అనే కోణంలోనూ ఇప్పటికే చర్చించిందట. సంక్షోభంలో ఉన్న వ్యవసాయానికి మద్దతుగా నిలవడం ద్వారా అధిక ఓటు బ్యాంకు కలిగిన రైతులను తమ వైపు తిప్పుకోవచ్చన్నది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. కొత్త పథకం ప్రకటించడం ద్వారా జరిగే ప్రయోజనాలను ఇప్పటికే చర్చించిన పార్టీ నాయకత్వం ఈ ఎన్నికల్లో పార్టీ చివరి ఎన్నికల సభలో ముఖ్యమంత్రి చేత ఆ ప్రకటన చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తోంది. ఏదేమైనా వైసీపీ రైతు బంధు లాంటి పథకం తీసుకొస్తే తమకు మేలు జరుగుతుందని ఏపీలోని రైతాంగం ఆశిస్తోంది. అయితే దీన్ని తెలంగాణ అమలు చేసినట్లు కేవలం పట్టాదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తారా లేక కౌలు రైతులను కూడా పరిగణలోకి తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. చూడాలి మరి వైసీపీ రెండోసారి అధికారం కోసం ఎలాంటి వ్యూహం అమలు చేస్తోందో.